మాజీ మంత్రి రోజా గారు మరొకసారి నిన్నటి రోజున చూసుకుంటే మీడియా ముఖంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గురించి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ వివాదాస్పదమైన వ్యాఖ్యల వెనుక వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. రోజా గారు, ఈ మధ్య చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఒక మహిళగా ఉండి నిజంగా చూస్తే మహిళలు ఈ విధంగా కూడా మాట్లాడతారని చెప్పేసి డౌట్ వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన గురించి విమర్శిస్తూ, ఆయన కుమారుడు లోకేష్ గారి గురించి విమర్శిస్తూ ప్రెస్ మీట్ పెట్టాను నేను రోజున. నిజంగా మనం చూసుకుంటే ఆ ప్రెస్ మీట్ మొత్తంగా చూసుకుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించడమే. ఆవిడ చేసిన వ్యాఖ్యల గురించి మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? ముందుగా మీరు ఇప్పుడు మాట్లాడిన దానిలో మహిళగా గౌరవంగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేదని అన్నారు కదా. అసలు ఆవిడ మహిళ అనే దానికే అర్థం లేని పదం ఆవిడ అంటానికి. ఆ మాట మహిళ అన్నాను కూడా సరిపోదు. సరిపోదు. ఎందుకంటే మహిళ ఎలా ఉండాలి? 10 మంది నుంచి గౌరవాన్ని పొందే విధంగా, 10 మందికి మనం గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. ఆవిడ దగ్గర లేదు. ఆవిడ మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు గతంలో విన్నాం. ఏం చేస్తారు మీరు నన్నని. ఏ ఆడపిల్లైనా అలా అడిగిద్దండి. ఎవరైనా సరే అట్లాంటి మాటలు మాట్లాడతారా? నిజంగా మహిళా లోకానికి ఇట్లాంటి వ్యక్తులు ఆ మాట నేను అనలేకపోతున్నాను. మీరు అదే అనలేకపోతున్నాం. ఇంకెలా చెప్పాలి? వెంట్రుక భాష. జగన్మోహన్ రెడ్డి చిటికిన వేలు మీద అని మాట్లాడింది. అసలు ఆ భాష వాడతారా మహిళలు ఎవరైనా సరే? ఈ రోజున ఈవిడ మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు CBN అనే దానికి ఒక చండాలమైన అర్థం చెప్తుంది. అంటే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, మరి అతనికేమో స్క్రిప్ట్ చూసి చదవటమే రాదు. ఈవిడేమో ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పినట్లుగా. బాబు గారు బ్రాండ్ అమ్మ, ఆయన ఏపీ బ్రాండ్. CBN అంటే ఒక వైబ్రేషన్. దేనికంటే మనం చూసాం, ఇప్పుడు ఆల్రెడీ ఒక వెలిగిపోతున్న సైబరాబాద్ను చూస్తున్నాం. మరి ప్రపంచంలోనే, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రికార్డు ఉంది హైదరాబాద్కి. మరి అలా ఎవరు తీర్చిదిద్దారు హైటెక్ సిటీగా అంటే హైటెక్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మళ్ళీ ఆయనకే అవకాశం వచ్చింది. ఆయన ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేయటం, మరియు దానిలో రాజధానిని నిర్మించడం అనేది మామూలు విషయం కాదు. మరి అందరికీ వస్తుందంటే నిజంగా అది భగవంతుని అనుగ్రహం, భగవంతుని కృప. అంటే ఒక సంకల్పం ఏదైతే ఉందో, ప్రజలకు మంచి చేయాలి, లోక కళ్యాణార్థం అనేది, ఆ సంకల్ప బలం ఎలా ఉండిద్దంటే ఈ రోజున మనం చూసిన 75 ఏళ్ల వయసులో ఆయన చేస్తున్న శ్రమ, కృషి, ప్రజల కోసం ఆయన పడే తపన, ఇవన్నీ. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆయన తపన గురించి? నిజంగా తప్పుడు మాటలే. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా చేయాలి. ఎందుకు మాట్లాడుతున్నారు? తెన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో నెంబర్ 1 స్థానంలో ఉంది రోజారెడ్డి. ఆవిడకి ఆ రోజున చూస్తే వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అంతే. పార్టీలోకి ఎవరైనా సరే రాజకీయాల్లో తీసుకొచ్చిన వాళ్ళని, గతంలో ప్రతిపాటి పుల్లారావు గారి గురించి ఏ విధంగా మాట్లాడింది విడుదల రజని. మరి రాజకీయాలను మనల్ని ఎవరు పరిచయం చేశారు? మరి ప్రజాప్రతినిధులుగా మనల్ని గతంలో ఎవరు తీర్చిదిద్దారు? వాళ్ళ పట్ల కృతజ్ఞత మరిచి ఈ రోజున ఇంత కృతజ్ఞతాహీనురాలిగా మాట్లాడుతున్న ఈవిడ్ని ఏం చెయ్యాలి? ఒక మహిళగా జమగట్టాలా? ఖచ్చితంగా అట్లా ఆ కోవలోకి వస్తుందా అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మనం చూసాం 2 పువ్వులు చెవుల్లో పెట్టుకొని మరి వెన్నుపోటు దినం అని చెప్పేసి ఒక కార్యక్రమం చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడింది. మరి ఎవరు వెన్నుపోటు పొడిచారు? అసలు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీలో నాకు రాజకీయ ఇది ఇచ్చారు, అక్కడ వాళ్ళు భిక్ష పెట్టారు అని చెప్పేసి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచిపోయిన నువ్వు వెన్నుపోటు దినోత్సవం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఆ హక్కు ఉందా? అర్హత ఉందా? మరి అదే కదండి ఆవిడ చేసింది. పార్టీకి వెన్నుపోటు పొడిచిపోవటమే కదా. మరి ఈవిడ వెన్నుపోటు దినం గురించి చేస్తుంటే ప్రజలందరూ కూడా, మరి జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నాడంట ఆ పూలు తర్వాత నా చెవుల్లో కూడా పెట్టిద్దేమోనని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆవిడ వెన్నుపోటు పొడిచిందని సింబాలిక్ గా చెబుతుంది అంటారు మీరు అనేది? ఖచ్చితంగా అదే చెప్తుంది ప్రజలకి. నేను వెన్నుపోటు పొడిచాను అని చెప్పేసి సింబాలిక్ గా చెప్తున్నట్లే ఉంది. నిజంగా హాస్యాస్పదం. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, గత చరిత్ర మనదేంటి, మన చరిత్ర ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏంటి అనేది మర్చిపోయి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం. మరి ఇక్కడ చూస్తే ఒక బంగారం తయారాలన్నా, ఏదైనా ఒక వస్తువు తయారు కావాలన్నా కొలిమిలో ఏ విధంగా కాల్చాలి, దెబ్బలకి, ఉలి దెబ్బలకి రాయైన శిల్పంగా మారాలంటే ఆ ఉలి దెబ్బలకు తట్టుకోవాలి. లోకేష్ గారు అలా తట్టుకొని నెట్టుకొని నిలబడి ఈ రోజున ఏ విధంగా ప్రజల కోసం, ఎక్కడ నేను ఓడిపోయానో అక్కడే రాష్ట్రంలోని భారీ మెజార్టీతో ఆయన ఏ విధంగా గెలిచారు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి ఒక నాయకుడికి? ప్రజలు ఆదరించి ఈ రోజున పట్టాభిషేకం చేసి మీరు మాకు ఎమ్మెల్యేగా కావాలి అన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది?
అసలు చరిత్రలోనే లేదు అక్కడ టీడీపీ గెలవటం అనేది. చూసాం, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం గెలిచిందని చెప్పి వింటున్నాం, ఎప్పుడో మేము చిన్నపిల్లప్పుడు. మరి ఈ రోజున అదే దాన్ని ఎంచుకొని ఆ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తాను, ఎందుకంటే ప్రజలను గెలిచాడు, ప్రజల మనసును గెలిచాడు, ప్రజలు ఆయనకి ఏ విధంగా స్థానాన్ని కట్టబెట్టారనేది మనకు కనిపిస్తుంది. మరి అటువంటి లోకేష్ గారి మీద ఇప్పుడు వీళ్ళు ఎందుకు టార్గెట్ చేశారంటే, గతంలో గెలవక ముందేమో గెలవలేకపోయాడని చెప్పేసి టార్గెట్ చేశారు, ఇప్పుడు గెలిచాక కూడా మళ్ళీ ఇప్పుడు రెడ్ బుక్ భయంతో అంటారా, లేకపోతే ఏమనుకోవాలి? రెడ్ బుక్ భయం అంటే అండి, ఇక్కడ రెడ్ బుక్ అనేది ప్రజల్లో ఒక ధైర్యాన్ని తీసుకొచ్చింది, ప్రశ్నించే తత్వాన్ని తీసుకొచ్చింది. ఎక్కడ భయపడకూడదు, దేనికి భయపడుతున్నారు, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అరాచక పాలన పోయింది, వాళ్ళల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి, వాళ్ళకి మంచి చేయడానికి నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి రెడ్ బుక్ ఏర్పడింది. దాన్ని ఒకదాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇష్టానుసారంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ దాన్ని వక్రీకరించారు ఖచ్చితంగా. అంటే సక్రమమైన మార్గంలో రాష్ట్రాన్ని నడిపించడానికి ప్రజల పట్ల ఒక ఏం తీసుకురావాలంటే ధైర్యాన్ని తీసుకురావాలి. దానికోసం ఆయన రెడ్ బుక్ అనే దాన్ని చూపించారు. మనం ఏం చేస్తాం, అమ్మో బూచి వస్తుంది పిల్లోడికి అన్నం పెట్టేటప్పుడు నువ్వు తినాలి అని, లేకపోతే నువ్వు పాస్ అవ్వకపోతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళవు, ఖచ్చితంగా నువ్వు చదివి తీరాలి అంటే వాడికి ఒక భయం తెలియాలి. ఆ భయాన్ని చూపించాలంటే ప్రతి ఒక్కరికి ఒక ఆయుధం అనేది ఉండాలి. ఆ ఆయుధమే రెడ్ బుక్, రాజ్యాంగబద్ధంగా వెళ్తుంది. ఈ రోజున వీళ్ళు మీరు అంటున్నట్లుగా రోజా గారు ఎందుకు లోకేష్ గారిని ఈ విధంగా మాట్లాడుతుంది, ఇంత గుడ్గా ఆయన వచ్చారు కదా అని, ఎందుకంటే వాళ్ళ పనే అది. వాళ్ళ పని ఏంటంటే మనిషిని కృంగదీయాలి మానసికంగా. మరి అదేవిధంగా ప్రజల్లో కూడా ఏ విధంగా వ్యతిరేకత తీసుకురావాలి. అలా చేస్తే ఎందుకు ఈ రాజకీయాలు, ఈ ప్రజల గురించి నేను ఆలోచించుకోవాలా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మరి ప్రజల గురించి ఆలోచించడం చేత కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోరు. జగన్మోహన్ రెడ్డి అందుకు నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే తల్లిని చెల్లిని నెట్టేశాడు, పినతల్లి తాళిబొట్టు తెంచేశాడు. మరి ఆయనతో పాటుగా వాళ్ళ బాబాయ్తో పాటు 6 అనుమానాస్పదంగా చనిపోయారు. భారతిరెడ్డి గారి తండ్రి గారు కూడా ఉన్నాడు దాంట్లో. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు దేనికి ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారంటే దోచుకోవటం, దాచుకోవటం. మరి వీటిని ప్రస్తావిస్తున్న రోజా గారు, రాష్ట్రంలో అరాచకం జరిగిపోతుంది, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, పూర్తిగా శాంతి భద్రత అనేవి కూడా గాడి తిప్పిపోయాయి, కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇవన్నీ పట్టించుకోవట్లని చెప్తున్నారు. మీరేమో ఈ యొక్క బాబాయ్ ఇవన్నీ కూడా దృష్టిలో తీసుకొస్తున్నారు. మరి వాటి గురించి ఎందుకు ప్రస్తావించకుండా రాష్ట్రంలో జరిగే వాటిని ఎందుకు మాట్లాడాలి? అంటే జరుగుతున్నాయి నిజంగానే. ఇక్కడ ఒకటండి, మనం చూసాం సాక్షి ఛానల్ సాక్షిగా 2 ప్రబుద్ధులు కలిసి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా రాజధాని మీద, మహిళల మీద ముఖ్యంగా బురద జల్లటానికి ప్రయత్నాలు చేశారు. కుక్క కంటే హీనాతిహీనంగా మురిగారు. మరి ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు ఏం చేసింది ఈవిడ? ఈ రోజున అన్యాయం, అరాచకాలు జరుగుతున్నాయి, మహిళల పట్ల దాడులు అంది. మరి అదే ఛానల్లో కూర్చొని ఈవిడ మాట్లాడుతున్నప్పుడు ఆ ఛానల్ తప్పించి ఇంకేముండవు వీళ్ళు మాట్లాడేటప్పుడు. మరి ఆ ఛానల్లోనే కదా మహిళలకి అక్కడ అగౌరవం కలిగింది, వాళ్లే కదా వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు మాట్లాడారు, నీచాతి నీచంగా భాష మాట్లాడారు, అశుద్ధపు మాటలని మాట్లాడారు కదా. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈవిడ కనపడలేదు ఆ రోజున. ఆ ఛానల్ అంటే మిగతా ఛానల్స్ రానివరా వీళ్ళు, ఇంకో అంటే తీసుకోరంటారా వీళ్ళు? మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, మీరు అంటున్న దాని క్వశ్చన్ కృష్ణరాజు చెప్పాడు ఆ విషయాన్ని. ఆ ప్రబుద్ధుడు ఎవడైతే ఉన్నాడో మాట్లాడి కారు కోతలు కూసిన వాడు ఏమని చెప్పాడంటే, మొన్న పోలీసుల విచారణలో నేను మాట్లాడే మాటలు ఏ ఛానల్ కూడా నన్ను ప్రోత్సహించట్లేదు, నన్ను పిలవట్లేదు డిబేట్లకి, నన్ను ప్రోత్సహిస్తుంది సాక్షి ఒకటే అని. ఇది ఇంకేం కావాలి? అదే సాక్షి ముందు పెట్టుకో మరి వైసీపీ నాయకులు కూడా నిజాన్ని తీసుకెళ్ళాలి, సత్యం తీసుకెళ్ళాలని చెప్పేసి అవన్నీ అబద్ధాలే. అది ఏం ప్రోత్సహించిద్దంటే అసత్యాలు, ఏదైతే క్రూరాలు, నేరాలు, ఘోరాలు ఇట్లాంటివన్నీ ప్రోత్సహించే ఛానల్ అని క్లియర్గా అర్థమైంది. ఇక్కడ పోలీసుల విచారణల గతంలో మరి అతను చూసాం పోసాని కృష్ణమురళి, అతను ఏం చెప్పాడు, స్క్రిప్ట్ సాక్షి నుంచి వచ్చిద్దని చెప్పాడు. ఇంకేం కావాలి? మరి ఇక్కడ ఏం చూపిస్తుంది సాక్షి ఛానల్ అంటే, ఎవరిని పెంచి పోషిస్తామని చెప్తుందంటే నేరాలని, ఘోరాలని, ఇట్లాంటి ఏదైతే దరిద్రమైన భాషని, ఇతరుల మీద బురద చల్లటం, విషం చిమ్మటం, అన్యాయం అక్రమం మళ్ళీ మేమే అరవటం, ఇవే వాళ్ళు చేసేది. ఏంటంటే ఈ రోజున రోజా మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే మరి నారా లోకేష్ గారి గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుందంటే, కేవలం ఏం చెయ్యలేక. అక్కడ అంతా మంచిగా ఉంది. ఈ రోజున మనం చూస్తాం, కూటమి పరిపాలన 1 ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అదే సందర్భంలో తల్లికి వందనం డబ్బులు పడటం, తల్లులందరూ కూడా బిడ్డలకు ఉపయోగపడే టయానికి అవి యూజ్ అయినాయి అని చెప్పి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవటం. మొన్న అమరావతి మహిళల నిరసన తప్పించి ఇంకేదైనా కార్యక్రమం మనం చూసామా రాష్ట్రంలో? మాకు ఇబ్బంది కలుగుతుంది, మా మీద దాడులు జరుగుతున్నాయి, మరి ఇట్లా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొందని చెప్పేసి మనం అంటే కూల్చటాలే చేసే నాయకుడు ఎలా ఉంటాడు,
అసలు రాజధానిని ఏ విధంగా మనం సమకూర్చుకోవాలి, ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా వాళ్ళందరి మనసు మనం ఆకట్టుకోవాలి, ప్రజలు వాళ్ళ జీవితాలను ఎలా నిలబెట్టుకోవాలనే నాయకుడు ఎలా ఉంటాడు? ఫస్ట్ ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి అదే ప్రజావేదికలో కూర్చొని ఇదే లాస్ట్ మీటింగు, ఇంకా మీటింగ్ లేదు, రేపు పొద్దున్న దీన్ని కూల్చేస్తున్నామని చెప్పినప్పుడు కడుపు మండదా అండి తెలుగోడికి? ఎవరికైనా ఎంత ఉడుకుపోతుంది రక్తం ఎవరికైనా? అసలు ఇంత దారుణమా, ఇంత నీచమా? నీ పరిపాలన ఇదే నువ్వు చేసింది? ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి ప్రజానాయకుని అక్రమ అరెస్ట్ చేసిన వరకు వీళ్ళు చేసిన అరాచకాలు, అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఏమాత్రం సిగ్గులేండి. ఈ రోజున దాని గురించి సమాధానం చెప్పమానండి. ప్రజావేదిక ఎందుకు కూల్చారు, 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారు, రోజైనా సమాధానం చెప్పమానండి. చెప్పే ధైర్యం ఉంది ఆవిడకి? ఏమాత్రం ఆవిడ అడుగుతుంది కదా, నన్ను అరెస్ట్ చేయాలంటే దమ్ము ధైర్యం కావాలనేదో. మరి ఆయన చెప్పారు కదా ఆ రోజున, అమ్మ దమ్ము ధైర్యం అవసరం లేదు, అరెస్ట్ వారెంట్ అని. మరి అలా ఉండిద్ది వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ పనులు. వీళ్ళేంటంటే ఇక్కడ ఒకటేనండి, కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంది, దీన్ని తట్టుకోలేకపోతున్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.